హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసినానండి. ఇవాళ వీడియోలో అయితే కన్నా అన్వాంట్ హెయిర్ మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. సో చాలామంది కూడా పార్లర్కి పోయి వ్యాక్సిన్ అనేది చేయించుకుంటూ ఉంటారు. చాలా నొప్పి అనేది ఉంటుంది. సో నొప్పి లేకుండా ఈజీగా మనము ఈ అన్వాంట్ హెయిర్ అనేది ఈజీగా తొలగించుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేయటం, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో అందరూ కూడా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఫస్ట్ అయితే కన్నా సన్ రైజ్ కాఫీ పౌడర్ అయితే ఒకటి తీసుకోవాలా, 5 రూపాయల ప్యాకెట్ అయితే తీసుకోవాలా. అలాగే నిమ్మకాయ అయితే ఒకటి తీసుకోవాలండి. సో ఫస్ట్ అయితే కానీ ఒక బౌల్ తీసుకొని ఈ కాఫీ పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలండి. కరెక్ట్గా 1.5 స్పూన్ అయితే ఉంటుంది. 5 రూపాయల ప్యాకెట్ తీసుకోండి. సో అలాగే మనము ఆపు నిమ్మరసం అనేది వేసుకోవాలా. ఆపు అయితే సరిపోతుంది. నిమ్మరసం అంతా కూడా వేసేసుకొని సో మనము కాఫీ పౌడర్లో మామూలుగా సన్ రైజ్ కాఫీ పౌడర్ ఉంటే ఓకే, లేదంటే బ్రూ కాఫీ పౌడర్ కూడా తీసుకోవచ్చునండి. అలాగే బెల్లం వచ్చేసి 1.5 స్పూన్ అనేది వేసుకోవాలా. సో బెల్లం చాలా మంచిదండి, మనకు వ్యాక్సిన్ చేసుకోవడానికి చాలా మంచిది. అన్వాంట్ హెయిర్ అనేది ఈజీగా తొలగిపోతుంది. సో అలాగే ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు అనేది వేసుకోవాలా. సో నీళ్ళు అనేది వేసేసుకొని ఒకసారి స్పూన్తో ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. ఎందుకంటే మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ మనకు మెల్ట్ కాకపోయినా కూడా మనము స్టవ్ పైన పెట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు మెల్ట్ అయిపోతుంది. సో ఈ మాదిరిగా ఒకసారి మిక్సింగ్ అనేది అంతా కూడా చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ అయితే కన్నా ఐల్లో పెట్టుకోకూడదు. సిమ్లో అయితే స్టవ్ అనేది పెట్టుకొని ఈ మామూలుగా ఈ బౌల్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నాక స్పూన్తో అయితే మిక్సింగ్ అనేది చేస్తూనే ఉండాలి. బాగా మనకు చిక్కుపడేదాకా మనం ఉడకబెట్టుకోవాలండి. సో చిక్కుపడిపోతుంది. చిక్కుపడినాక అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. ఇక్కడైతే ఉడికైతే స్టార్ట్ అయింది చూడండి. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ మీరందరూ కూడా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సో ఇక్కడైతే కన్నా మనకు చిక్కుబడిందండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారితే సరిపోతుంది. పూర్తిగా చల్లారి పెట్టుకోవాలని ఏం అవసరం లేదు. కొద్దిగా వేడి నిట్టి ఇందులో వచ్చేసి గోధుమ పిండి వచ్చేసి 1.5 స్పూన్ అనేది వేసుకోవాలా. సో ఫస్ట్ అయితే కన్నా ఒక స్పూన్ అనేది వేసేసుకొని వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. తర్వాత మళ్ళీ ఒక అర్ధ స్పూన్ అనేది మనం గోధుమ పిండి వేసుకోవాలా. సో గోధుమ పిండి చాలా మంచిదండి. సో గోధుమ పిండి మాత్రం మిక్స్ అనేది చేసుకోవద్దు. సో గోధుమ పిండి కూడా వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. పూర్తిగా చల్లారి పెట్టినారంటే మీకు గట్టిగా అవుతుంది. మనం గోధుమ పిండి వేసినాక కొంచెం మిక్సింగ్ అనేది చేసుకోవడానికి వంటలు కడుతుంది. కొద్దిగా వేడి ఉన్నట్టు వేసినారంటే ఈ గోధుమ పిండి అనేది అందులో బాగా మిక్సింగ్ అనేది అయిపోతుంది. సో ఈ మాదిరిగా అంతా కూడా వేసేసుకున్నాక వంటలు లేకుండా మనము బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. ఇక్కడ మనకు చూడండి వ్యాక్సిన్ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇంట్లోనే ఈ మాదిరి వ్యాక్సిన్ అనేది తయారు చేసుకున్నామంటే అన్వాంట్ హెయిర్ అనేది ఈజీగా పోతుంది. సో మనం కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నామంటే మన ఫేస్కు అలాగే చేతలకు కాళ్ళకు అన్వాంట్ హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుందండి. మనకు ఎక్కువ అండ్రమ్స్కి కూడా అన్వాంట్ హెయిర్ అనేది ఉంటుంది. సో మనం అక్కడ కూడా అప్లై చేసి మనం హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసినాక సో మీకు లైవ్లోనే చూపించానండి హెయిర్ అనేది ఎలా రిమూవ్ అయ్యేది కూడా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి అన్వాంట్ హెయిర్ అనేది ఎంత చిక్కగా ఉండదో. ఈ హెయిర్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనము వ్యాక్సిన్ చేయించుకోవాలంటే పార్లర్కి పోయి వ్యాక్సిన్ చేయించుకుంటాము. వ్యాక్సిన్ చేసినా కూడా చాలా పెయిన్ అనేది ఉంటుంది. సో పెయిన్ లేకుండా ఈజీగా అన్వాంట్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడైతే చూడండి ఈ మాదిరిగా కొద్దిగానే అప్లై చేసినానండి. సో ఇక్కడ అనేది మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ మాదిరిగా మనము అప్లై చేసేసినాక ఒక అర్ధగంట సేపు అలాగే వదిలేసి అర్ధగంట తర్వాత రిమూవ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోయిందో మీకు ఇక్కడ లైవ్లోనే తెలుస్తుంది కదా. సో నేనైతే ఫాస్ట్గానే రిమూవ్ చేసినానండి. ఒక 20 మినిట్స్ ఏమో అయితే ఉన్నిచ్చినాను. సో మీరైతే ఒక అర్ధగంట సేపు అంటే 30 మినిట్స్ అనేది ఉన్నియండి. అప్పుడు క్లియర్గా నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కాళ్ళకు చేతలకు అండ్రమ్స్ ఫేస్కు అనేది ఎక్కువ అన్వాంట్ హెయిర్ అనేది ఉండదంటే కనుక కొంచెం ఈ మిక్స్ అనేది ఎక్కువ క్వాంటిటీ అనేది చేసుకొని అంతా కూడా ఫేస్కి కానీ చేతలకు కానీ ఎక్కువ అప్లై చేసుకొని
ఒక 30 మినిట్స్ అనేది అలాగే వదిలేసి 30 మినిట్స్ అనేది మనము హెయిర్ అనేది రిమూవ్ చేసేసేలా. చూసినారు కదా లైవ్లోనే ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. సో ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీకే నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఓకేనా, మరి బాయ్.